ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనం గడ్డకంచరం విలేజ్కి అయితే వచ్చాం అనమాట. సో ఈరోజు నాతో జాయిన్ అయింది మన రోహిత్ బ్రో, పండు బ్రో. సో ఇది గడ్డకంచరం ఎంట్రన్స్. సో ఇక్కడ ఒక షాప్ ఉంది, చాలామంది ఆ షాప్కి కూడా వీడియో తీయని చెప్పారు. సో ఇది ఊరు ఎంట్రన్స్. పిల్లర్స్ చేశారు, మేబీ ఊరికి బోర్డు కోసం కదా. సో ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియోకి మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీదే ఊరు కింద కామెంట్ చేసేయండి. సో ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఊరు ఎంట్రన్స్లోనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వేసవి అంటే క్రికెట్ అని. సో నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఊరు ఎంట్రన్స్లో, అది కామన్. సో ఇప్పుడే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఎండ కదా, పెట్ట మనిషి లేరు, చాలా చాలా వేడిగా ఉంది. ఊర్లో నాకు కొన్ని స్పెసిఫిక్గా తెలుసు. సో తెలిసి నేను చూపిస్తాను. సో తెలియనివి ఏమనుకోకండి. సో ఈచ్ అండ్ ఎవ్రీది అయితే చూపిస్తాను. సో మీరు ఏమేమి ఫేమస్ నేను చెప్పను అంటూ ఉంటే కింద కామెంట్ చేసేయండి. సో ఇక్కడైతే ఒక స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్దాం. సో ప్రజెంట్ స్కూల్కి అయితే వచ్చాం, బట్ ఈ స్కూల్ క్లోజ్లో అయితే ఉంది. సమ్మర్ హాలిడేస్ కదా, లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదా. సో లాస్ట్ టైం గడ్డకంచరం ఊరైతే వీడియో అయితే తీశాను. ఆ వీడియోలో స్కూల్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి స్కూల్ అనమాట. సో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. గడ్డకంచలో ఎవ్రీ ఇయర్ అవుతుంది కదా యాత్ర. సో గడ్డకంచలో ఎవ్రీ ఇయర్ ఒక యాత్ర అయితే అవుతుంది. ఆ యాత్ర తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడతో బైక్స్ గట్ట అన్నీ ఆపేస్తారు. ఇక్కడ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా చెరువు. ఎండ ఎలా ఉంది బ్రో? లేదు రన్నింగ్లో ఎండ ఎలా ఉంది? ఎండ అయితే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్, కానీ మీకోసం చేస్తున్నాం. ఈ కష్టానికి ఒక లైక్, సబ్స్క్రైబ్ వేసుకోండి చాలు. ఈసారి యాత్ర అయినప్పుడు డెఫినెట్లీ యాత్ర వీడియో కూడా మ్యాక్సిమం కవర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ నేను కొంచెం బయట ఉండడం కవర్ చేయలేకపోయాను. సో ఎవ్రీ ఇయర్ యాత్రకు వచ్చిన వాళ్ళకి ఈ లొకేషన్ అంతా ఐడియా ఉండి ఉంటుంది. సో వచ్చేసాం మనం. సో చెప్పాను కదా బైక్ మీద బ్యాక్ సైడ్ టెంపుల్. సో పైడితల్లి నంబరు ఎవ్రీ ఇయర్ యాత్ర అయితే జరుగుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడే లోపలికి వెళ్ళాం. సో వీడియో చూసి ఉండొచ్చు. సో దర్శనం అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం పదండి.
సో మళ్ళీ మనం ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు వచ్చేసి మనం చాలామంది రిక్వెస్ట్ మేరకు శివాలయం అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది వచ్చి గ్రామ సచివాలయం అన్నమాట. బాయ్స్ చిల్ అవుతున్నారు. సో నాకైనంత వరకు అయితే నేను ఊరిని కవర్ చేస్తున్నాను. సో చూద్దాం, ఒకవేళ ఈ ఊరి నుంచి మంచి ఫాలోయింగ్ వస్తే మళ్ళీ క్లియర్ అండ్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీది ఇచ్చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఇలాగొచ్చాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది. సో ఇక్కడ రామాలయం అయితే ఉంది. సో ఇది వచ్చేసి రామాలయం. సో లాస్ట్ టైం ఈ వీడియోస్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేయడం అయితే కనబడతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి రామాలయం. కోదండ రామ పేపర్ ప్లేట్స్, ఇక్కడ కూడా పేపర్ ప్లేట్స్ మంచి ఫేమస్లా ఉన్నది. సో ఇదంతా గడ్డకంచరం ఊరు. సొంత సందుల్లోకి వెళ్ళాము, మాకు ఐడియా లేదు, ఏమనుకోకండి. సో లాస్ట్ టైం ఇటు వచ్చాను, చెరువు ఉంటుంది. ఇదే కదా శివాలయం. సో ఇది వచ్చేసి శివాలయం అనమాట. చాలామంది కూర్చున్నారు చల్లగా. సో ఇదంతా శివాలయం. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు. సో ఇది వచ్చేసి శివాలయం అనమాట. సో చూసుకోవచ్చు, చుట్టుపక్కల చాలా బాగుంది. ఏ ఓకే. లిటరల్లీ సూపర్ అంటే సూపర్ కట్టారనమాట. సో మీకు ఐఫోన్ నుంచి వీడియో తీసేది చూపిస్తాను ఎంత బాగుందో. ఈత కొట్టుకుని వెళ్ళిపోదా? ఓ షెట్ మ్యా, నాకు వచ్చి వెళ్ళిపోదు, బండి వెళ్ళిపోద్ది అయితే. సో అక్కడికైతే ఇప్పుడు ఇలా గట్టు మీద అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి ఆ క్లిప్ చూద్దరు. సో ఇదంతా చెరువు అన్నమాట. సో చెరువు మధ్యన శంకరుడు. డ్యామేజ్ ఏంటంటే క్లాత్ ఏదో అడ్డేస్తుంది అనమాట. అంటే వర్షం పడింది కదా, సో ఆ క్లాత్ అనేది గాలికి, నిన్న నైట్ గాలికి అడ్డంగా వచ్చేసింది. వెళ్ళేటప్పుడు డ్రోన్ని బాగా మిస్ అవుతాం. బట్ చాలా బాగా కట్టారు. సో మీరు చూసుకోవచ్చు. వెళ్ళేటప్పుడే డ్రోన్ని చాలా మిస్ అవుతాం మేము. సో వ్యూ అంటే చాలా బాగుంది. నైట్ వర్షం పడింది కదా, సో ఆ వర్షం గాలికి అక్కడ ఫ్లాగ్ అనేది శంకరుడి మొహం మీదకి వచ్చేసింది. మరి అది వచ్చేసిందా లేకపోతే వాళ్ళు పెట్టారు ఇంక ఓపెన్ అవ్వలేదు మాకైతే తెలియదు. బట్ అడ్డంగా అయితే ఉందన్నమాట. ఎండ ఒక ర్యాంప్లో ఉంది. ఐఫోన్ హీట్ ఎక్కిపోయింది. ఇన్స్టా 360 కూడా హీట్ ఎక్కిపోయింది అనమాట. సో చూసారు కదా, మళ్ళీ బ్యాక్ టు బైక్ అనమాట. సన్ అంటే చాలా గట్టిగా ఉంది అసలు. ఎప్పుడు మధ్యాహ్నం టైం రాకూడదు, బట్ ఎందుకు వచ్చామంటే విజువల్స్ బాగా కనిపిస్తాయి. సాయంత్రం చీకటి పడిపోతే కనబడదు, కొంచెం బ్లర్లాగా వచ్చేస్తుంది. అందుకే మధ్యాహ్నం చేసి వచ్చాం. వర్షం ఒకటి పడింది కదా నిన్న, సో ఇంకా వేడి ఇంకా చాలా గట్టి కొడుతుంది. సో ఇంకా వెళ్దాం లోపలికి. ఇవన్నీ సప్లై సామాన్లు.
గడకంచరం ఎప్పుడు యాత్రలు అప్పుడు వస్తాం మేము. బ్రో మీరు ఎప్పుడు వస్తారు గడకంచరంకి? నేను కూడా యాత్రలో వస్తాం. యాత్రకేనా? సో ఇదేదో శ్రీ కోదండరామ కళావేదిక. ఇంకా అటు నుంచి వచ్చాం కదా, ఈ సందులోకి వెళ్దాం. డిజిటల్ స్టూడియో ఫోటోగ్రఫీ ఉన్నది ఇక్కడ కూడా. సో ఇవన్నీ సందులేనే. ఇటు వెళ్తే ఏ ఊరు వస్తుంది అలాగా? ఎండేట ఇక్కడతో గడకంచరా. సో అటు వెళ్తే ఏదో ఊరు వస్తాయట, మాకు ఐడియా లేదు. మళ్ళీ ఊరు లోపలికి వెళ్ళిపోదాం. ఎందుకు అలా జారింది అక్కడ? తీసుకుందట. సో ఇది వచ్చేసి గడ్గంచరం ఊరు. మాకు తెలిసినంత మేము కవర్ చేసాం. సో ఎక్కడ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మమ్మల్ని క్షమించండి. సో నెక్స్ట్ టైం ఈ వీడియో మీద మంచి సపోర్ట్ వస్తే నెక్స్ట్ టైం ఊర్లో ఎవరైనా కుర్రాళ్ళు గట్రా చూసుంటే, ఇక్కడ చెట్టు పడిపోయింది చూసా బ్రో. పడిపోయిందో కొమ్మ కొట్టారు. సో ఇదన్నమాట గడ్గంచరం ఊరు. సో మా వంతు మేమైతే చూపించడానికి ట్రై చేసాం. సో ఈ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చి విలేజ్లో యూత్ గట్రా ఎవరైనా చూసుంటే కాంటాక్ట్ అయితే మళ్ళీ వచ్చి ఇంకా బెస్ట్ ప్లేస్ ఏటో ఉన్నాయి మేమైతే మా వంతు చూపించడానికి ట్రై చేస్తాం. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ విలేజ్తో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో మా వంతు మేమైతే ట్రై చేస్తాం చూపించడానికి. సో చాలా అంటే డిఎం చేయమని చెప్పాను నేను. ఎవరైతే ఉంటే మీ ఊరు అందాలు మీకే తెలిస్తే కాబట్టి. సో మాకు తెలిసినంత వరకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ప్రకారం మేమైతే వీడియో అయితే తీయడం జరిగింది. సో ఇదన్నమాట వీడియో. సో ఇంకో వీడియోతో కలుద్దాం. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకొక ఊరితో మళ్ళీ కలుద్దాం. సో నేను మీ ఆకాష్. నేను మీ రోహిత్. సో లవ్ యూ గైస్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.